మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. పాప మమతల చేత మారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమగూరుచు పంపుము క్షేమము. పాప మమతల చేత మారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమగూరుచు పంపుము క్షేమము. ప్రభునీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ప్రభునీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశముల కోసం సమర్పిస్తూ ఉన్నాము. విశాఖపట్నం అగ్రపీఠము జ్ఞానాపురం విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు శ్రీ లగిశెట్టి సాగర్, శ్రీమతి వనజ దంపతుల 25వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి పూజను అమెరికా నుండి సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకముగా వీరి ఉద్దేశముల కొరకు సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. సెయింట్ ఆగ్నెస్ విచారణ పలకలూరి ఉమా మహేశ్వరరావు వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, గ్రెగోరియన్ పూజను కుమారుడు పలకలూరి కృష్ణ కమల్, పలకలూరి విజయ భాస్కర్ రావు, వెంకట సుబ్బమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. చంద్రకిషోర్, మదన కుమారు, పవన్ కుమారులకు ఆయురారోగ్యములు, వారికి ప్రత్యేక తలంపులు నెరవేరాలని పునీత్ అంతోని వారి పేరిట కృతజ్ఞతా బలి పూజను భుజంగరావు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వరకల మార్గరీతమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వరకల జయరాజు, దివ్యవాణి, అంజమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం చిలకలూరిపేట విచారణ వద్దాని అంజమ్మ 4వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబములో మరణించిన పెద్దల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని నిర్మల, పాల్, జ్యోతి, క్రాంతి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. 13వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్న ఫాదర్ నాగోతు అమర్నాథ్ మరియు ఫాదర్ ఎన్ మరియ జోసెఫ్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వీరి తలంపుల నెరవేరాలని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. 2వ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న సొడోమ్ మేరీ అన్వికారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఎం రాజ్యలక్ష్మి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు
కె ప్రవీణ్ కుమార్ రెడ్డి మరియు కె రాజనాథం రెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సంపూర్ణ స్వస్థతను దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. జొన్నలగడ్డ జోసెఫ్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో జరిగిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మేత్రాసనం కనపరు విచారణ పూదోట జయప్రకాశ్రావు రాజేశ్వరుల కుటుంబంలో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న పూదోట అంతోని రాజుకు దేవుడు తోడ్పాటు సమృద్ధిగా జరుగునట్లుగా, అంతోని రాజుకు ఉద్యోగము కలిగించినందుకు కృతజ్ఞతగా కుటుంబంలో శాంతి సమాధానములు, ఆయురారోగ్యములు, పాడి పంటల సమృద్ధి కలుగునట్లుగా బాల విఘ్నేష్, అన్న మేరీలను దీవించాలని పునీత అంతోని వారి పేరిట ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. పాత్రపల్లి జోజి మాస్టర్ జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మహిమాంజలి, ప్రసన్న కుమార్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశములతో పాటు మన యొక్క స్వంత ఉద్దేశములను ప్రభునికి సమర్పించుకుంటూ ఈ దివ్యబలి పూజను సమర్పించుదాం. ముఖ్యముగా కరోనా వైరస్ నుండి మన యొక్క ప్రపంచమును రక్షించమని, కరోనా వైరస్ బారిన పడినటువంటి వారందరికీ కరుణామయుడైనటువంటి దేవుడు స్వస్థతను అనుగ్రహించమని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషములో ప్రభుని చుట్టూ చేరి ఉన్నటువంటి ప్రజలు ప్రభుని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. నిన్ను విశ్వసించుటకు మాకు ఏ గురుతును ఇచ్చెదవు? ప్రభుని విశ్వసించడానికి ఆయన ఇస్తూ ఉన్నటువంటి గురుతు ఆయన తనను తాను జీవాహారముగా మనకు ఇవ్వడమే అనేటటువంటి సత్యాన్ని ప్రభువు సమాధానపూర్వకముగా ఇస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బలిపీఠము చుట్టూ చేరినటువంటి మనము, ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము మనము దివ్యాహారముగా స్వీకరించడానికి ఆయన బలిపీఠము చుట్టూ చేరి ఉన్నటువంటి మనము ఆయన జీవాహారముగా ఆయనను విశ్వసించడానికి మనకివ్వబడినటువంటి ఒకే ఒక గుర్తుగా ఈనాడు మనందరికీ కూడా ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈనాడు ఆయనను జీవాహారముగా స్వీకరించి ఆయనను విశ్వసించి లోక రక్షకుడుగా, మన రక్షకుడుగా ఆయన వలన మన యొక్క పాపములను మనము క్షమాపణ పొందడానికి, దేవుని యొక్క అనుగ్రహమును మన యొక్క జీవితములో మనము పొందడానికి మనకివ్వబడినటువంటి గుర్తుగా ఆయనను స్వీకరించి ఆయనను విశ్వసించడానికి ఈనాడు ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాపపడి ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. వేలైన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, జల పవిత్రాత్మల ద్వారా క్రొత్త జన్మను పొందిన ప్రజలకు మీరు మోక్షరాజ్యపు ద్వారములను తెరిచితిరి. మాలో నీ ప్రేమానుగ్రహములను అధికము చేసి మేము అన్ని పాపముల నుండి శుద్ధి నొందినట్లును, నీవు ప్రేమతో చేసిన వాగ్దాన ఫలములను అవరోధము లేకుండా పొందగలుగునట్లును మీ కృపను మాకు ప్రసాదింపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. యేసు ప్రభు నా ఆత్మను గైకొనుము. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము
51వ వచనం నుండి 8వ అధ్యాయము 1వ వచనం వరకు. ఆ దినములలో స్టెఫాను ప్రజలతోనూ పెద్దలతోనూ ధర్మశాస్త్ర బోధకులతోనూ ఇట్లనెను, మీరు ఎంత మూర్ఖులు! దేవుని సందేశమును తిరస్కరించు మీ హృదయములందును మీ చెవుల యందును సున్నతి లేని వారి వలె ఉన్నారు. మీ పితరుల వలనే మీరు కూడా ఎల్లప్పుడూ పవిత్రాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు హింసింపని ప్రవక్త ఎవడు? ఆ నీతిమంతుని రాకడను గూర్చి ముందుగా తెలిపిన వారిని వారు చంపివేసిరి. ఇప్పుడు మీరు ఆయనను శత్రులకు పట్టి ఇచ్చి చంపించితిరి. దేవదూతల ద్వారా అందింపబడిన దేవుని చట్టమును పొందిన మీరే దాని ప్రకారముగా నడుచుటలేదు. ఆ విచారణ సభలోని సభ్యులు స్టెఫాను చెప్పినది విని మండిపడి అతని వంక చూచి కోపముతో పండ్లు పటపట కొరికిరి. అయినను స్టెఫాను పవిత్రాత్మతో నిండినవాడై పరలోకం వైపు చూడగా అతనికి దేవుని మహిమయు దేవుని కుడిప్రక్కన యేసు నిలబడి ఉండుటయు కనబడెను. అప్పుడు అతడు, చూడుడు, పరలోకము తెరవబడి ఉన్నట్లు నాకు కనబడుచున్నది, మరియు మనుష్య కుమారుడు దేవుని కుడిప్రక్కన నిలబడి ఉన్నాడు అని పలికెను. ఇది విని వారందరూ కేకలు వేయిచు చెవులు మూసుకొనిరి. పిమ్మట వారందరూ ఒక్కుమొడిగా అతనిపై విరుచుకుని పడిరి. అతని నగరము బయటకు తరుముకొని పోయి రాళ్లతో కొట్టిరి. సాక్షులు తమ పై వస్త్రములను తీసివేసి సౌలు అను యువకుని పాదముల చెంత వానిని ఉంచిరి. వారు ఇంకను రాళ్లతో కొట్టుచుండగా స్టెఫాను, యేసు ప్రభు, నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించెను. ఆపై మోకరిల్లి బిగ్గరగా, ప్రభు, ఈ పాపము వీరిపై మోపకుము అని పలికి మరణించెను. సౌలు అతని మరణమును ఆమోదించెను. ఆనాటి నుండి యెరూషలేములోని క్రైస్తవ సంఘము క్రూరమైన హింసల పాలయ్యను. అపోస్తలులు తప్ప విశ్వాసులందరూ యూదియా సమరియా రాష్ట్ర నలుమూలలకు చెల్లాచెదరైరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభు, నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. నీ చేతుల్లోనికి అప్పగించుచున్నాను. నీవు నా మనవిని ఆలించి నన్ను శీఘ్రమే రక్షింపుము. నాకు కోటవై నన్ను ఆదుకొనుము. సురక్షిత దుర్గమై నన్ను రక్షింపుము. నాకు ఆశ్రయస్థానమును నా రక్షణ దుర్గమును నీవే. నీ నామ గౌరవార్థము నన్ను ముందుకు నడిపింపుము. అందరూ, ప్రభు, నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. నా ఆత్మను నీ చేతుల్లోనికి అప్పగించుకొనుచున్నాను. ప్రభు, నీవు నన్ను కాపాడితివి. నీవు నమ్మదగిన దేవుడవు. నిరర్ధకములైన విగ్రహములను కొలుచువారిని నీవు అసహించుకొందువు. కానీ నేను నిన్ను నమ్మితిని. నీ స్థిరమైన ప్రేమను తలంచుకొని నేను మిగుల సంతసింతును. అందరూ, ప్రభు, నా ఆత్మను నీ చేతుల్లోనికి అప్పగించుకొనుచున్నాను. హల్లెలూయ పాట పాడాలి నేను, హల్లెలూయ పాట పాడాలి నేను, ఆనంద గీతాలతో. షాలేము రాజా నీ మహిమ పాడి కీర్తింతు నీ నామము. హల్లెలూయ పాట పాడాలి నేను.
కష్టాల కన్నీళ్ళలో, చెరసాల బంధాలలో, మరణ భీతులు వెంటాడిన, నిందల తొందరలు ఎదురొచ్చిన, కష్టాల కన్నీళ్ళలో, చెరసాల బంధాలలో, మరణ భీతులు వెంటాడిన, నిందల తొందరలు ఎదురొచ్చిన, ప్రాణార్పణముగా నే పోయబడుదునయ్యా, ప్రాణార్పణముగా నే పోయబడుదునయ్యా. స్తెఫను పౌలులా ముందుకు సాగెదా, స్తెఫను పౌలులా ముందుకు సాగెదా. హల్లెలూయ పాట పాడాలి నేను, హల్లెలూయ పాట పాడాలి నేను, ఆనంద గీతాలతో. షాలేము రాజా నీ మహిమ పాడి కీర్తింతు నీ నామము. హల్లెలూయ పాట పాడాలి నేను. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము 30వ వచనము నుండి 35వ వచనం వరకు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 30వ వచనము నుండి 35వ వచనం వరకు. ఆ కాలములో ప్రజలు, నిన్ను విశ్వసించుటకు మాకు ఎత్తి గురుతునిచ్చెదవు, ఏ క్రియలు చేసేదవు అని వారు మరలా ప్రశ్నించిరి. వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెను అని వారు ఆయనతో చెప్పిరి. పరలోకము నుండి వచ్చిన ఆహారమును మీకిచ్చినది మోషే కాదు, కానీ నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు వారితో అనెను. అయ్యా, ఎల్లప్పుడూ ఆ ఆహారమును మాకు వసగుము అని వారు అడిగిరి. అందుకు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికి ఆకలి గొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో అపోస్తుల కార్యములో మనందరము కూడా మొట్టమొదటి వేద సాక్షి స్టెఫాను గారి యొక్క మరణమును గురించి మనము చదువుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. స్టెఫాను వారి యొక్క మరణము తరువాత ఆది క్రైస్తవ సంఘము చెల్లాచెదురవడము, యోదయ సంఘము చేతిలో, యోదయ సమాజము చేతిలో హింసల పాలవడము గురించి మనము చదువుకుంటూ ఉన్నాం. ఈ విధముగా మనము రెండు విశ్వాసముల మధ్య ఉన్నటువంటి జరుగుతూ ఉన్నటువంటి యుద్ధమును గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. సంగ్రము గురించి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఒక ప్రక్క యోదయ మతమును విశ్వసిస్తూ ఉన్నటువంటి వారు, మరి ఒక ప్రక్క క్రీస్తును విశ్వసిస్తూ ఉన్నటువంటి వారు. వీరిద్దరి మధ్య జరుగుతూ ఉన్నటువంటి పరస్పర సంగ్రము గురించి
మనము ప్రత్యేకముగా ఈనాడు ధ్యానం చేసుకుందాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, స్టెఫాను వారు క్రీస్తు ప్రభు లోక రక్షకుడుగా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి మెస్సయాగా, క్రీస్తు ప్రభుని వలన పాప క్షమాపణ ఈ లోకములో ఇవ్వబడుతూ ఉన్నటువంటి విధానమును గురించి, దేవుడు ఆయనను తన కుడి ప్రక్కన ఏర్పాటు చేసినటువంటి విధానమును గురించి, ఏ విధముగా యూదయ సమాజము, యూదుల ప్రధానార్చకులు, యూదుల యొక్క పెద్దలు ఏ విధముగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రీస్తు ప్రభుని ఏ విధంగా తిరస్కరించడం ద్వారా వారు తప్పు చేస్తూ ఉన్నారు, పొరపాటు పడి ఉన్నారు, ఆయన చెప్పినటువంటి సాక్ష్యము వారు అంగీకరించక స్టెఫానును వారు మరణమునకు గురి చేయడము, రాళ్లతో కొట్టి చంపడము మనందరము కూడా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా క్రీస్తు ప్రభుని గురించినటువంటి సత్య సందేశము అనగా క్రీస్తు ప్రభువును లోక రక్షకుడుగా విశ్వసించడము, క్రీస్తు ప్రభుని ఈ లోకములో దేవుడు మెస్సయాగా ఏర్పాటు చేయడము అనేటటువంటి సత్యమును మనందరము కూడా ఈ విధముగా విశ్వసించడానికి ఆది క్రైస్తవ సంఘము ఎంతగానో ప్రయాసపడుటము, అపోస్తలులు ఎంతగానో వారు సాక్ష్యమునివ్వడము, చివరికి ఆది క్రైస్తవ సంఘము స్టెఫాను గారి యొక్క మరణము మొదలుకొని వారు తమ యొక్క జీవితములో మరణించినంత వరకు సాక్ష్యమునిచ్చుటను మనము చదువుకుంటూ ఉన్నాం, ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు సువిశేషములో కూడా ఇదే రకమైనటువంటి అంతర్యుద్ధము జరుగుతూ ఉన్నది. ప్రభుని విశ్వసించుట, ప్రభుని విశ్వసించకపోవుట, ప్రభువు లోకరక్షకుడిగా అంగీకరించుట, ప్రభుని మెస్సియాగా అంగీకరించుట, అంగీకరించలేకపోవుట, ఇదే విషయాన్ని మనము సువిశేషములో కూడా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ప్రభుని చుట్టూ చేరినటువంటి ప్రజలు ప్రభుని అడుగుతూ ఉంటూ ఉన్నారు, నిన్ను విశ్వసించుటకు, నీవు లోకరక్షకుడవని, క్రీస్తువని, అభిషిక్తుడవని, మెస్సియావని విశ్వసించుటకు మాకు ఏ గుర్తునిస్తావు? మోషేను విశ్వసించడానికి, మోషే మా యొక్క నాయకుడుగా ఆయన మాటలను, ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన ద్వారా దేవుడు నిజముగా మాకు ధర్మశాస్త్రం ఇచ్చాడు అనేటటువంటి సత్యాన్ని నమ్మడానికి మాకు ఒక బండ గుర్తు, కొండ గుర్తు ఏమిటి ఇవ్వబడుతున్నది? ఎడారిలో మన్నాను కురిసినటువంటి, వర్షింప చేసినటువంటి మోషే ద్వారా ఇచ్చినటువంటి గొప్ప గుర్తు మాకు ఉంటూ ఉన్నది. కాబట్టి మోషే ద్వారా ఈ లోకములో ధర్మశాస్త్రం ఇవ్వబడుతూ ఉన్నది. ధర్మశాస్త్రము ద్వారా ఇదిగో మేము ఈ లోకములో జీవించగలుగుతూ ఉన్నాం, దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకములో ఏర్పాటు చేయబడుతూ ఉన్నాం, దేవుని యొక్క అనుగ్రహాన్ని ఈ లోకములో పొందుతూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండములో మనము చదువుకుంటూ ఉన్నాం. 30వ అధ్యాయములో 15వ వచనములో మోషే దేవుని యొక్క ధర్మశాస్త్రమును, దేవుని యొక్క ఆజ్ఞలను తాను పొందిన తర్వాత, ఈ ఆజ్ఞలను ఇజ్రాయేలు ప్రజలకు అందించిన తర్వాత చెప్పినటువంటి మాటలు, జీవమును మేలును, కీడును మరణమును నేడు నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఈనాడు నేను మీకు విధించిన, నేను అనగా మోషే దేవుని యొక్క ఆజ్ఞలను విధించిన ప్రభు ఆజ్ఞలను పాటించురేని, ఆయనను ప్రేమించి ఆయనకు విధేయులై ఆయన శాసనములను నెరవేర్చురేని మీరు పెంపు పొంది పెద్ద జాతిగా విస్తరిల్లుదురు, అనగా మీరు జీవమును పొందుదురు. కాబట్టి మోషే ప్రవక్తకు, దేవుని యొక్క ప్రవక్తగా నిజముగా సత్యముగా దేవుని యొక్క ఆజ్ఞలను ఈ లోకములో ఆయన దేవుని యొక్క ఆజ్ఞలుగా ఇవ్వడానికి గల ఒకే ఒక గుర్తు మోషే ఇదిగో ఎడారిలో మన్నాను కురిపించడానికి, ఏర్పాటు చేయడానికి, ప్రజలను పోషించడానికి
ఇదిగో ఈ విధమైనటువంటి ఏర్పాటును చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువుని అడుగుతూ ఉన్నారు ప్రభు చుట్టూ చేరినటువంటి ప్రజలు. మా పితరులకు మోషే ఎడారిలో మన్నాను కురిపించి ఉన్నాడు, మరి నీవు దేవుని కుమారుడవని లోక రక్షకుడవని నీ ద్వారా మేము మా యొక్క జీవితములో పాప క్షమాపణ పొందుతామని జీవమును పొందుతామని మాకు ఏమిటి గుర్తు అని ప్రభువుని అడుగుతూ ఉన్నారు. క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరము కూడా క్రీస్తు ప్రభుని విశ్వసిస్తూ ఉన్నాం, లోక రక్షకుడిగా అంగీకరిస్తూ ఉన్నాం. ఆయనను మనము అంగీకరించి జ్ఞానస్నానమును బప్తిస్మమును స్వీకరించి ఉన్నాం. పాస్కా పండుగ కాలములో క్రీస్తు ప్రభు తానుడయ్యాడు అనేటటువంటి సంతోష నాదములు చేస్తూ ఉన్నాం, హల్లెలూయా గీతములు పాడుతూ ఉన్నాం. ఈ లోకములో మనము క్రీస్తు ప్రభు లోకరక్షకుడిగా ప్రకటిస్తూ ఉన్నాం. అయితే ఆది క్రైస్తవ సంఘము ఈ విధంగా క్రీస్తు ప్రభు లోకరక్షకుడని, మెస్సయా అని, క్రీస్తు ప్రభుని దేవుడు ఈ లోకములో లోకరక్షకుడిగా ఏర్పాటు చేసి ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని ప్రకటించడానికి ఎంతగానో ప్రయాసపడ్డారు, ఎంతగానో కష్టపడ్డారు, ఎంతగానో హింసల పాలయ్యారు, ఎంతగానో తమ యొక్క ప్రాణములను సైతము వారు సాక్ష్యముగా ఏర్పాటు చేసి ఉన్నారు. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరము కూడా ఆలోచన చేద్దాం. మన యొక్క విశ్వాసము మనము ఏ విధంగా క్రీస్తు ప్రభుని మనము లోకరక్షకుడిగా మన యొక్క విశ్వాస జీవితమును ఏ విధంగా మనము సాక్ష్యముగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మన యొక్క విశ్వాసము కేవలము మాటలకు మాత్రమే పరిమితమై ఉంటూ ఉన్నదా, లేక నిజముగా క్రీస్తు ప్రభుని మన యొక్క లోక రక్షకుడిగా అంగీకరిస్తూ ఉన్నామా? మనందరము కూడా ఆలోచన చేద్దాం. ఎందుకంటే మన యొక్క మాటలలో, మన యొక్క ప్రవర్తనలో, మన యొక్క చేతలలో, మన యొక్క తలంపులలో ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభుని మన యొక్క రక్షకునిగా అంగీకరించగలుగుతూ ఉన్నాము, ప్రకటించగలుగుతూ ఉన్నాము. మనము ఆయనను మన యొక్క జీవితంలో మనము ఈ విధంగా సాక్ష్యముగా మనము ఏర్పాటు చేయగలుగుతూ ఉన్నాము. ఆలోచన చేయవలసినటువంటి వారు ప్రభు నాడు ప్రకటిస్తూ ఉన్నారు, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఎప్పుడు కూడా ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నటికీ కూడా దప్పిక కొనడు. ప్రభుని వద్దకు వచ్చుట, ప్రభుని విశ్వసించుట, ప్రభుని వద్దకు వచ్చినటువంటి వాడు ఎప్పుడు కూడా ఆకలి కొనడు. ప్రభుని వద్దకు వచ్చి విశ్వసించినటువంటి వాడు ఎప్పుడు కూడా దప్పిక కొనడు. అనగా మన యొక్క జీవితంలో మనము ఎదుర్కొంటూ ఉన్నటువంటి కష్టములలో, బాధలలో, వేదనలలో, మనకు కలుగుతూ ఉన్నటువంటి సమస్తమైనటువంటి దుఃఖములలో మనము చెదిరిపోకుండా ప్రభుని యందు నిశ్చలమైనటువంటి విశ్వాసములో జీవించగలుగుతూ ఉన్నాము. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనము ప్రభుని దగ్గరకు వస్తూ ఉన్నాము, ఇప్పుడు మనము ప్రభుని దగ్గరకు వచ్చి ఉన్నాం, ఇప్పుడు మనము ప్రభుని విశ్వసిస్తూ ఉన్నాం, ఆయనే మన యొక్క జీవాహారముగా మనము అంగీకరిస్తూ ఉన్నాం. మనము ఈ విధంగా అంగీకరించడం ద్వారా మన యొక్క విశ్వాసములో మనము పటిష్టపరచబడుతూ ఉన్నాం. ఈ యొక్క విశ్వాసము మనము మరణించినంత వరకు మన యొక్క సాక్ష్యము ఉండగలుగుతూ ఉన్నదా? అనగా మన యొక్క జీవితములో ప్రభుని మనము వదిలిపెట్టక, మన యొక్క జీవితములో మనము ప్రభుని వదిలివేయక, ఆయన వద్దనే మనము ఉండుటకు, ఆయనను విశ్వసించుటకు, ఆయన మార్గములో జీవించుటకు, ఆయన మన యొక్క జీవాహారముగా అంగీకరించుటకు మనము ఎంతవరకు మన యొక్క జీవితంలో ఏర్పాటు చేసుకోగలుగుతూ ఉన్నాం. కీర్తనల గ్రంథములో మనము చదువుకుంటూ ఉన్నాం. 42వ కీర్తనలో 1వ వచనము 2వ వచనము, దేవా సెలయేటి నీటి కొరకు దప్పికగొనిన దుప్పివలె నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది, సజీవుడగు దేవుడైన నీ కొరకు నా ప్రాణము ఆరాటపడుచున్నది, నీ దివ్య ముఖమును నేను ఎప్పుడు దర్శించునా అని తప్పించుచున్నది అని కీర్తనకారుడు పాడుతూ ఉన్నాడు. ఎందుకు ఇతడు ప్రాణము తప్పించినంత వరకు, ఆత్మ దాహము గొని ఉన్నంత వరకు దేవుని కొరకు తప్పిస్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఎందుకంటే తన యొక్క జీవితంలో కలుగుతూ ఉన్నటువంటి దుఃఖములో, బాధలో చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు అతనిని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఏమిటి ఆ ప్రశ్న? 3వ వచనములో,
దీవారాత్రములు నా కన్నీళ్లే నాకు ఆహారమైనవి, నీ దేవుడేడి అని నిరంతరము జనులు నన్ను అడుగుతూ ఉన్నారు. మన యొక్క జీవితములో కలుగుతూ ఉన్నటువంటి కష్టములు, ఇదిగో ఈ కరోనా కష్టములు, మనకు కలుగుతూ ఉన్నటువంటి వ్యాధి బాధలు, ఇవన్నీ కూడా మన యొక్క జీవితములో ఇతరుల వలన నీ దేవుడేడి, నీవు విశ్వసిస్తూ ఉన్నటువంటి నీ యొక్క క్రీస్తు ప్రభు ఎక్కడ అనేటటువంటి ప్రశ్నను మనలను గుచ్చి అడుగుతూ ఉంటూ ఉన్నారు. అటువంటి సమయంలో మన యొక్క విశ్వాసము చెదిరిపోగలదు. మనము కూడా నిరాశపడి నిస్పృహతో ప్రభుని వదిలివేసి, ప్రభుని యొద్దకు రాకుండా ప్రభుని వదిలివేసి మనము మన యొక్క జీవితములో నశించిపోగలము. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు ఇంకా 10వ వచనములో, బహు బాధాకరమైన గాయపు పోటు వలె నా విరోధులు నిరంతరము నన్ను ఎత్తిపొడుచుచున్నారు, నీ దేవుడెక్కడా అని చులకన చేయుచున్నారు. నీవు ఎందుకు ఈ విధంగా బాధలు పడుతూ ఉన్నావు? ఎందుకు ఈ విధంగా కష్టములు పడుతూ ఉన్నావు? ఎందుకు ఈ విధంగా నీ జీవితంలో ఏది కూడా కలిసి రావడం లేదు? ఎందుకు నీవు విశ్వసిస్తూ ఉన్నావు, క్రైస్తవుడిగా ఉంటూ ఉన్నావు, నీవు క్రీస్తు ప్రభుని బిడ్డగా జీవిస్తూ ఉన్నావు, జీవాహారముగా ఉంటూ ఉన్నటువంటి క్రీస్తు ప్రభుని ఎద్దుకు వచ్చి ఆయనను విశ్వసిస్తూ ఉన్నావు, ఎందుకు నీకు కష్టములు, బాధలు, వేదనలు, సరైనటువంటి విధానము లేనటువంటి నీ జీవితము అని ఇతరులు, మన యొక్క విరోధులు అనగా సైతాను మనకి ఈ విధమైనటువంటి చులకన మాటలను, సూటిపోటు మాటలను, మన విశ్వాసము చెదిరిపో మాటలను ఏర్పాటు చేస్తూ ఉన్నది. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనకు జీవము, మనకు మరణము ఇవ్వబడుతూ ఉన్నది. దేవుడు క్రీస్తు ప్రభుని మనకు జీవముగా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. యూదులు దానిని తిరస్కరిస్తూ ఉన్నారు, జీవనదాతను తిరస్కరిస్తూ ఉన్నారు. ఇదిగో స్టీఫెను గారు మనకు సాక్ష్యమునిస్తూ ఉన్నారు. మనము కూడా స్టీఫెను సాక్ష్యమును మనము మన యొక్క జీవితములో ఏర్పాటు చేసుకొని మనము జీవాహారమైనటువంటి క్రీస్తు ప్రభుని ఇంకను మన యొక్క అపనమ్మకములో ప్రశ్నించక ఆయనను మనము స్వీకరించడం ద్వారా దేవుడు పరలోకము నుండి ఆహారమును, జీవాహారమును ఇచ్చినది, లోకము జీవించుటకు ఇచ్చినటువంటి క్రీస్తు ప్రభుని మనము స్వీకరించి ఆయనను అంగీకరించి ఎప్పుడు దప్పిక గనక సంపూర్ణమైనటువంటి సంతృప్తికరమైనటువంటి విశ్వాస సాక్షిపూరితమైన జీవితాన్ని జీవించుదాం. దేవుని యొక్క కృప అనుగ్రహాలను మన యొక్క జీవితంలో పొందుదాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు సన్నిధిలో చేరినటువంటి మనందరము కూడా విశ్వాసములో మనము క్రీస్తు ప్రభుని మన యొక్క జీవాహారముగా స్వీకరించి జీవమును పొందడానికి ఎల్లప్పుడూ కూడా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని ఈ లోకములో జీవించడానికి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్నటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, సువార్త సేవ చేస్తూ ఉన్నటువంటి కన్యాస్త్రీలను, ఉపాధ్యాయ ఉపదేశాలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. దయగల మా ప్రభువా, ఇదిగో ఈ లోకము జీవించడానికి, ఈ లోకము రక్షణ పొందడానికి ఇవ్వబడినటువంటి జీవాహారము క్రీస్తే అనేటటువంటి విశ్వాస సత్యాన్ని ఇదిగో మేమందరము కూడా అంగీకరించుకున్నట్లుగా, ప్రపంచమంతా కూడా స్వీకరించుకున్నట్లుగా మీ కృపను మాకు ప్రసాదించమని అందరూ, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. దయగల మా ప్రభువా, ప్రత్యేకముగా ఈ దివ్య బలి పూజలు పాలు పంచుకుంటూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. ఇదిగో మేము నమ్ముకొనటువంటి అనేక మంది ఈ లోకములో ఇంకనూ జీవిస్తూ ఉన్నారు. ఇదిగో మేము నమ్ముకొని ఉన్నాం, మేము విశ్వసిస్తూ ఉన్నాం, మీరే మా యొక్క ఆహారముగా, మీ ద్వారానే మేము ఈ లోకములో జీవిస్తూ ఉన్నాము అనేటటువంటి విశ్వాసములు మేమందరము కూడా కలిగి ఉంటూ ఉన్నాం. దయగల మా ప్రభువా, మమ్ములను దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకముగా ఈనాడు ఈ యొక్క కరోనా విపత్తును చుట్టుముట్టు అన్నటువంటి సమయములో మా విశ్వాసము చెదిరిపోకుండా మేమందరము కూడా మీ యొక్క దీవెనలలో మా యొక్క జీవితంలో ఏర్పాటు చేసుకొని ఇదిగో మా యొక్క విశ్వాస జీవితమును మేము పటిష్టపరుచుకొని మీ యొక్క సాక్ష్యమును ఈ లోకములో ఏర్పాటు చేసుకున్నట్లుగా మీ కృపను మాకు ప్రసాదించమని అందరూ, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి ఛానల్ దీవించి ఆశీర్వదించండి.
ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్ కోసం అనేక మంది సహాయం చేస్తూ ఉన్నటువంటి ధర్మదాతలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ఛానల్ ద్వారా ప్రపంచ నలుమూలల అనేక మంది సత్య సువార్తను వారు గ్రహించుకొని తమ యొక్క జీవితంలో మీ దీవెనలను అనుగ్రహములను పొంది రక్షణ అనుగ్రహములను తమ యొక్క జీవితంలో పొందుట ద్వారా పాప క్షమాపణ పొందుట ద్వారా తాము ఎల్లప్పుడూ కూడా మీ యొక్క కృప అనుగ్రహములను వారు తమ యొక్క జీవితంలో పొందులాగా ఏర్పాటు చేయమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరములను ప్రభునికి సమర్పించుకుందాం. సర్వశక్తి గల మా సర్వేశ్వర, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైనటువంటి నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. మా మందిని కూడా ఈ సాయంకాల సమయంలో మీ యొక్క దివ్య బలి పూజలో పాలు పంచుకునేటటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదిస్తున్నందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు. దయగల మా ప్రభువా, మా యొక్క జీవితంలో మేము జీవించడానికి మీరు మాకు క్రీస్తు ప్రభు అనేటటువంటి జీవాహారమును ప్రసాదిస్తున్నారు. మేము ఎన్నటికీ కూడా దప్పిక గొనక, మేము ఎన్నటికీ కూడా ఆకలి గొనక, మేము సంతృప్తికరమైనటువంటి సమృద్ధికరమైనటువంటి జీవితమును ఈ లోకములో మేము క్రీస్తు ప్రభుని ద్వారా మేము పొందినట్లుగా ఏర్పాటు చేసినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు. దయగల మా ప్రభువా, ఇదిగో మా చుట్టుప్రక్కల అనేక మంది క్రీస్తు ప్రభుని లోక రక్షకుడుగా మెస్సయగా అంగీకరించకపోయినప్పటికీ మేము క్రీస్తు ప్రభుని రక్షకుడుగా అంగీకరించుకొని స్టీఫెను గారి వలె మా యొక్క జీవితములో ఆయనందు మేము సాక్ష్యమును మేము ఎల్లప్పుడూ కూడా పొంది ఉండినట్లుగా మా యొక్క సాక్ష్యమును 10 మందికి కూడా చాటి చెప్పినట్లుగా మీకు కృపను మాకు ప్రసాదించి మా యొక్క విశ్వాసమును పటిష్టపరచమని ఈ మనవులన్నిటిని మన ఆదుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అపద్రాక్షరసములతో నజరేయుని బలిదానం అర్పింతు ఈ కోవెలలో తరింతు నా ప్రభువా. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం. ఫలము పత్రం ధూపదీపం స్వీకరించుమా, పూజ పుష్పం ధనము ధాన్యం స్వీకరించుమా. ఆత్మగీతం మనసు నిండా ఆత్మ కలశం పొంగి పొరలి తరింతు నీదు సేవలు నా స్నేహార్పణగా, నా స్నేహార్పణగా. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసవ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఆనందముతో నిండి ఉన్న నీ శ్రీశ్రభ అర్పణలను స్వీకరింపుడు. మా ఆనందమునకు ఆధారమైన నీ కుమారుని పాస్క పరమ రహస్యములను
ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును అనుభవించు భాగ్యమును మాకు దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగా. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుట, మా పాస్కయు క్రీస్తు బలైన ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మాకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానంద ఉత్సాహముతో ఉప్పొంగుచు మేము స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను, నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఇట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నది. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నది. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, ప్రకటించెదము. నీ ఉత్థానమును చాటెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల
వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించిన వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము.
మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవాహారం నీవే యేసయ్యా, నా గుండె చప్పుడు నీవే యేసయ్యా, నా జీవాహారం నీవే యేసయ్యా, నా హృదయ దాహము నీవే, నా ఆత్మ ఆకలి నీవే, నా హృదయ దాహము నీవే, నా ఆత్మ ఆకలి నీవే, ఈ పావన భోజ్యం నీవే యేసయ్యా, ఈ పావన భోజ్యం నీవే యేసయ్యా, నా జీవాహారం నీవే యేసయ్యా, నా గుండె చప్పుడు నీవే యేసయ్యా, నా జీవాహారం నీవే యేసయ్యా. నేనే జీవాహారమును, నన్ను విశ్వసించండి, నేనే ఆత్మపానమును, నన్ను స్వీకరించండి, నన్ను భుజించువాడు నిత్య జీవము పొందును, నన్ను భుజించువాడు నిత్య జీవము పొందును, పరము నుండి దిగి వచ్చిన శాశ్వత భోజ్యం ఈ విందు, రండి స్వీకరించండి, నిత్య జీవము పొందండి, నా జీవాహారం నీవే యేసయ్యా, నా గుండె చప్పుడు నీవే యేసయ్యా, నా జీవాహారం నీవే యేసయ్యా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రజల పట్ల ప్రసన్నుడవై ఉండుము. ఈ పాస్కా పరమరహస్యముల ద్వారా మాకు ఉత్థాన మహిమలో భాగమును దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడు అయిన యోసేపు గారా వందనము. ధన్యకన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనము. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రము. మరియను భార్యగా యేసును కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రము. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారము. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు మీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు మీకు. మీకు అంకితమైన ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనములో, మాటల్లో మీ వలె నడుచు భాగ్యం ఇవ్వండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరములను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయ శక్తినివ్వండి. పుణ్య జీవితమును జీవించి ధన్య మరణము పొందు అనుగ్రహమును దయచేయండి. యేసు మరియ సహాయముతో మీరు మాకివ్వలేని వరములు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో, మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించే భాగ్యమును ప్రసాదించండి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భూమిలో నీవు లేక. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. నా ఆశ్రయం నీవే, నా ఆశ్రయం నీవే, నా ఆశ్రయం నీవే, నా ఆశ్రయం నీవే, నా సర్వము యేసు నీవేగా, నా సర్వము యేసు నీవేగా. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా.